రెడ్డి, దమయంతి జాగ్రత్తగానే ఉందిగా? నేను చెప్పింది గుర్తుందిగా? గా పైసలు తెచ్చి నా చేతిలో పెట్టాలా, కాశీగాని చేతిలో కాదు. 50 కోట్లు నాకిస్తానని మాట ఇచ్చినావు. గుర్తుందత్తా, గా డబ్బు నీదే. డబ్బు చేతికి రాగానే కాల్ చేస్తా. గా సింధుని తక్కువ అంచనా వేయకు, హుషారుగా ఉండు. నేను నీతో చేతులు కలిపిన సంగతి మూడో కంటికి తెలవకూడదు. ఉంటాను. బావా, ఉన్నవే 50 కోట్లు ఎంతమందికని ఇస్తావు బావా? కాశీగానికి ఇస్తాను అన్నావు, మధుకి ఇస్తాను అన్నావు, ఇప్పుడు సరోజ కూడానా? అసలు నీకు డబ్బు ఎవరికైనా ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? చెప్పిన గదరా, ఆట చాలా ఉందని. కంగారు పడకు. ముందు ముందు ఇంకా చాలా చూడాలి నువ్వు. ఈ సరోజకి ఎప్పుడు చెప్పినావు బావా? అంటే దమయంతి గారిని కిడ్నాప్ చేస్తున్నారని నీకు తెలుసా? గా ఓబుల్ రెడ్డి ఎంత దుర్మార్గుడో తెలిసి అట్లెట్లా చేస్తావు? వాడు నన్ను ఇబ్బంది పెట్టినాడు, నా మెళ్ళో బలవంతంగా తాళి కట్టబోయినాడు. నువ్వు పోయి గా ఓబుల్ రెడ్డితో చేతులు కలుపుతావమ్మా? చేతులు కలిపింది నేను కాదే, మీ అన్న. అసలు దమయంతిని కిడ్నాప్ చేయించిందే వాడు. 1 కాదు 2 కాదు, 50 కోట్లకి గా ఓబుల్ రెడ్డితో డీల్ మాట్లాడుకున్నాడు. సమయానికి గా రెడ్డి నాకు ఫోన్ చేసిండు కాబట్టి సరిపోయింది. లేదంటే వీడు చేసిన దరిద్రం అంతా మనకు జుట్టుకునేది. అందుకే నేనేం చేయాలో అది చేస్తున్నాను. మీరు మధ్యలో కల్పించుకోమాకండి. అన్న గట్ల చేసిండంటే నువ్వు నమ్ముతున్నావా అమ్మా? గా ఓబుల్ రెడ్డి మాటలు నమ్మి అన్నను అనుమానిస్తావా? అన్నకే ఫోన్ చేద్దాం, ఇప్పుడే నీకు నిజం తెలిసిపోతాది. ఏందే చేసేది? ఆడేది మొదటి నుంచి నాటకాలే. గా ఓబుల్ రెడ్డికి డబ్బులు ఎక్కడ కట్టాల్సి వస్తుందోనని అన్నీ మర్చిపోయినట్టు నటిస్తున్నాడు. మిమ్మల్ని నన్ను మోసం చేస్తుండు. వాడు తేనె పూసిన కత్తి అనుకున్నాను, కాదు విషం పూసిన కత్తి. గా డబ్బులు నా చేతిలోకి వచ్చేంత వరకు మీరు మీ అన్నతో మాట్లాడడానికే వీల్లేదు. లోపలికి పదండి. అమ్మా అమ్మా రండి. మాటలు అమ్మా, పదవే. అమ్మా వదలు. అమ్మా, ఏం చేస్తున్నావ్? అమ్మా. మేడం, దమయంతి గారు ఎక్కడ? బావా, మేము చెప్పేది నిమ్మలంగిను. నేను గిడికి రప్పించనీకే మేము అట్లా చెప్పాల్సి వచ్చింది. ఏంటిది మేడం? అసలు మిమ్మల్ని ఏమనుకోవాలి? ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు మీరంటేనే నా మాట వింటేనే గౌరవం పోతుంది, విరక్తి వస్తుంది. నా మొహం చూడాలన్న అసహ్యంగా ఉంది, అంతే కదా? నాకు ఈ మాటలు వినాలంటే చాలా కష్టంగా ఉంది. యష్, నువ్వే యశ్వి. అవును సార్, మీరు యశే, నాకు కాశీ కాదు మీరు. నువ్వు యశ్వి అని చెప్పినా నీకు అర్థం కావడం లేదు కదా, నన్ను నమ్మడం లేదు కదా. ఈరోజు నువ్వు యశ్వి అని నేను ప్రూవ్ చేస్తాను. 10 నిమిషాలు ఓపిక పట్టు. యష్, అటురా. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఆ లోపల ఉన్నవాడే కాశీ.